హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్ టీఎఫ్ఐ బాండల్ మౌగ్లీ మూవీ రివ్యూ అయితే చూద్దాం. ఈ మూవీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సందీప్ రాజ్, నేషనల్ అవార్డు విన్నర్ ఫర్ ద డెబ్యూటెంట్ మూవీ. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేసరికి హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటది, వాళ్ళిద్దరికి ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంటది అండ్ ఒక విలన్ ఉంటాడు. ఈ బ్యాక్ డ్రాప్ లో మనం చాలా మూవీస్ చూసాం. బట్ వాట్ మేక్ మౌగ్లీ సో స్పెషల్ అంటే బండి సరోజ్ కుమార్ నెక్స్ట్ లెవెల్ లో చితక్కుమ్మేశాడు, అవుట్ అండ్ అవుట్. అండ్ హీరోయిన్ ఒక డఫ్ అండ్ డమ్, మాట్లాడలేదు అండ్ అమ్మాయికి వినిపించదు. తను ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అండ్ ఆల్సో హీరో జూనియర్ ఆర్టిస్టుల్ని సెట్ చేస్తుంటాడు ఒక ఊర్లో. వీళ్ళిద్దరు ఒక మూవీ షూటింగ్ లో కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళని ఎలా వీళ్ళ లైఫ్ లోకి వచ్చాడు అనేది మిగిలిన మూవీలో బిగ్గెస్ట్ పాజిటివ్ సీజన్ వచ్చేసరికి బండి సరోజ్ కుమార్ చాలా నెక్స్ట్ లెవెల్ లో పర్ఫార్మ్ చేశారు. అతనుకున్న స్టైల్ అండ్ అతను దాంతో చితుక్కుమేశారని చెప్పాలి. అండ్ ఆర్యన్ అజయ్ లైక్ మనం రెగ్యులర్ గా చూసే ఇన్స్టాగ్రామ్ యూజర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని పెట్టి బాగా చూపించారు. సుహాస్ క్యామియో వర్కౌట్ అయింది, కామెడీ చాలా బాగా పండింది. అండ్ వైవా హర్షాన్ కి కొంచెం ఎలివేటివ్ షార్ట్స్ ఇచ్చారు, స్కోప్ ఇచ్చారు వైవా హర్షకి. అది నాకు చాలా నచ్చింది. అండ్ ఆల్సో ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో పట్టుకున్నారో సెకండ్ హాఫ్ లో ఏదైతే ఓపెన్ అవుతుందో ఇక్కడ నుంచి క్లైమాక్స్ వరకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది మూవీ. బండి సరోజ్ కుమార్ చాలా ఈజ్ తో లాక్కొచ్చారు. అండ్ ఆల్సో హీరో రోషన్ కూడా చాలా బాగా చేశాడు, హీరోయిన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చేసింది. కానీ బండి సరోజ్ కుమార్ తినేశాడు స్క్రీన్ మొత్తాన్ని. బట్ అండ్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద డే సందీప్ రాజ్ ఫిలిం, సందీప్ రాజ్ డెలివర్ చేశాడని నాకు కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఈ ఇయర్ లో మన తెలుగు నుంచి డిసెంబర్ ఎండింగ్ వచ్చేసరికి ఓకే ఒక బ్యూటిఫుల్ మూవీ చూసాం నాకు అనిపించింది. బట్ ఇదే మూవీ మలయాళంలో తెస్తే ఇది ఒక కల్ట్ క్లాసిక్ అని మన తెలుగులో సెలబ్రేట్ చేసేవారు. ఇది ఒక తెలుగు సినిమా అవడం వల్ల నాకు తెలిసినంత వరకు థియేటర్స్ నిన్నట్లేదు సరిగ్గా. ఇట్స్ ఓకే. బట్ అండ్ ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వచ్చేసరికి లవ్ స్టోరీ అంత కనెక్టింగ్ గా ఏమనిపించదు. బట్ సెకండ్ హాఫ్ లో వాళ్ళు కొన్ని హీరో హీరోయిన్ సెట్ ఆఫ్ చేస్తుంటారు, దానికి పర్ఫెక్ట్ పే ఆఫ్ అయితే ఉండదు వాళ్ళు చేసిన దానికి అని నాకు అనిపించింది. వాళ్ళు ఏవో అడుగులు ఏవో చేస్తుంటారు, ట్రై చేస్తుంటారు, బట్ దానికి పర్ఫెక్ట్ పే ఆఫ్ లో నాకు అనిపించలేదు. అండ్ లవ్ స్టోరీ కూడా చాలా అంటే ఇంత బాగా ఎమోషనల్ అని నాకు అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లో కూడా చాలా ఒక 20 to 30 minutes వీళ్ళిద్దరూ లవ్ లో పడ్డారు. లవ్ లో పడిన తర్వాత ఓపెన్ అయ్యే కాన్ఫ్లిక్ట్ వరకు నాకు అంత ఎంగేజింగ్ అనిపించలేదు. కలర్ ఫోటోలో ఒక ఎంగేజింగ్ గా ఉంటది ఆ లవ్ స్టోరీ అనేది చూపించే ప్రెజెంటేషన్. సో ఆ లవ్ స్టోరీని ప్రెజెంట్ చేసే వేలో నాకు అనిపించలేదు. నాకు ఐ మీన్ అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు లవ్ స్టోరీ. బట్ చూపించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీ థియేటర్ లో చూడాలంటే కన్ఫర్మ్ గా చూడండి. ఒక బ్యూటిఫుల్ మూవీ. అడల్ట్ కంటెంట్ ఇచ్చారు కానీ అంత అడల్ట్నెస్ అయితే మూవీలో అసలు ఏం లేదు. ఫ్యామిలీస్ తో హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. ఇన్ఫాక్ట్ మిగిలిన మూవీస్ తో పోలిస్తే కంపేర్ చేసుకుంటే అంతలా ఏం ఉండదు. ఇన్ ద కేస్ మీరు ఫ్యామిలీస్ తో వెళ్తే బండి సరోజ్ కుమార్ ఇంట్రొడక్షన్ సీన్ ఒక్కటి మీ పిల్లలకు చూపించకుండా ఉంటే సరిపోద్ది. బట్ మూవీ అయితే బ్యూటిఫుల్. అండ్ ఈ మూవీకి సినిమా పోస్టర్ రేటింగ్ 3 out of 5. అండ్ దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ ఫర్ సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.